సో సరదాగా అండ్ క్యాజువల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను. అడుగు ఓకేనా? అడుగు. మనం ఇప్పుడు ఎక్కడికైనా వెకేషన్ కి వెళ్ళాలంటే నువ్వు ఏ ప్లేస్ సెలెక్ట్ చేస్తావు? నేను వెకేషన్ కి వెళ్ళాలంటే ఆబ్వియస్ గా గోవాని సెలెక్ట్ చేస్తా. నీకు చిన్నప్పుడు బాగా నచ్చిన ఆట లేదంటే ఆ, బొమ్మ ఆట కానీ లేదా ఏదైనా బొమ్మ కానీ చిన్నప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు కాదు, చిన్నప్పుడు బాగా నచ్చిన ఆట ఏంటంటే ఖోఖో. ఒకవేళ ఇప్పుడు మనకు ఒక ₹1,00,00,000 ఆట తగిలితే లేదా నాకు ₹1,00,00,000 వస్తే ఓకే, నువ్వేం కొంటావు? నేను ఏం కొంటానంటే మంచిగా హౌస్ కొంటా. మంచిగా హౌస్? మంచిగా హౌస్ కొంటా, ఒక కారు కొంటా. నీ లైఫ్ లో నువ్వు సాధించాలి అనుకుంటున్నది ఇంకా ఏమన్నా ఉందా? సాధించవలసింది ఉందంటే ఇంకా ఉంది, చాలా ఉంది. ఎగ్జాంపుల్? ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ లైక్ బిజినెస్. బిజినెస్. ఓకే. రెస్టారెంట్. ఈ మధ్య కాలంలో అంటే రీసెంట్ టైమ్స్, ఈ 1 year కావచ్చు లేదా 3 months 4 months కావచ్చు, ఈ రీసెంట్ టైమ్స్ లో నీకు నచ్చిన బెస్ట్ మూమెంట్ ఏంటి అన్న మూమెంట్ ఏంటో కూడా చెప్పాలి. బెస్ట్ మూమెంట్ ఏంటంటే నా కూతురుతో నేను వాకింగ్ చేయడం, మంచిగా 2 hours స్పెండ్ చేయడం, ఆడుకోవడం మై డాటర్ తో. నీకు బాగా కోపం వచ్చినప్పుడు నేనేం చేస్తే నీ కోపం తగ్గుతుంది? ఏం చెప్తా అంటే, నువ్వు సారీ 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 అని అడుక్కుంటావు కదా, అది నచ్చుతుంది. మనం ముసలి వాళ్ళు అయిన తర్వాత మన లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నాం? మనం ముసలి వాళ్ళు అయిన తర్వాత ఏముండాల, ఏ లైఫ్ ఎలా ఉండాలంటే చాలా సింపుల్ గా ఉండాలి అనుకుంటున్నాం. సింపుల్ గా చిన్న హౌస్, ఆర్గానిక్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మంచిగా మనమే పండించుకొని మనమే తినేటట్టు. ఓకే. హెల్దీ లైఫ్. హెల్దీ లైఫ్. రీసెంట్ టైమ్స్ లో నీ బర్త్డే వచ్చింది కదా, నీ బర్త్డే రోజు హౌ వాజ్ యువర్ డే? హౌ ఇస్ యువర్ డే అంటే చాలా మంచిగా గడిచింది. మంచి రెస్టారెంట్కి వెళ్ళాం, ఫుడ్ తిన్నాం, నువ్వు మంచిగా గిఫ్ట్లు ఇచ్చినావు, 2 gifts ఇచ్చినావు, 2 కాదు 3 ఇచ్చినావు. నా కూతురు కూడా నాకు ఒక చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చింది. ఓకే, బాగుంది. నీకు ఈ ర్యాండమ్ కన్వర్జేషన్ ఎలా అనిపించింది? బాగుంది, నార్మల్ గానే ఉంది.